అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నికల్లో తమ ప్రతినిధులు ఎన్నుకోవాలి. పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ దేశ పరిపాలన అంతా కూడా పార్లమెంట్ సభ్యులలో ఎవరికి మెజారిటీ ఉందో వాళ్ళు ప్రధానమంత్రి ఉంటారు. సెంట్రల్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళే దేశం మొత్తాన్ని పరిపాలన చేస్తారు. రాష్ట్ర శాసనసభలో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అతను మంత్రివర్గం ఏర్పాటు చేస్తారు. వాళ్ళ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఈరోజు మనం ఆడుకునే మంత్రులకి ట్యాక్స్ ఎక్కువ ఉండాలా, మన పిల్లలకు చదువు ఎట్లా దొరకాలా, ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ ఉండాలా, ఎన్ని హాస్పిటల్స్ ఉండాలా, ప్రతి విషయాన్ని మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం ఇలా చేతిలో ఉంటుంది. ఈరోజు మనం స్వచ్ఛమైన గాలి రావాలా, స్వచ్ఛమైన గాలి రావాలా, మందుల కంపెనీలు ఎన్ని లైసెన్స్లు ఇవ్వాలా, ఎన్ని పర్మిట్లు ఇవ్వాలా, నదులలో జలాలు కాలుష్యం ఏర్పడుతున్నది, పారిశ్రామిక కాలుష్యం అందులో కలుస్తున్నది, నివారించాలా, ఒక అడవుల్ని నాశనం చేయాలా, 1,00,000 2,00,000 ఎకరాల అడవులు దాదాపు అదాని కంపెనీకి మోడీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఎంత ప్రకృతి వినాశనం జరుగుతుంది, 2,00,000 చెట్లు పోతున్నాయి, దాదాపు 10-20 ఎకరాలు అని చెప్పేసి చెప్తాను లెక్క. కాబట్టి ఏంటంటే ఈ దేశ భవిష్యత్తును నిర్ణయం చేసేది మొత్తం కూడా ఇది ఎవరైతే అధికారులు వాళ్ళ చేతిలో ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎన్నుకోవడానికి మన ఎన్నికల కమిషన్ తగిన ఏర్పాటు చేయాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఎంత దరిద్రం ఏర్పడిందంటే ఓట్లు నోట్లు బహిరంగంగా పంచబడింది. ఒక్కొక్క ఓటర్కు 5,000, 2,000, 3,000, 4,000 లీడర్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒక పార్టీ నుంచి గెలిచినోడు లేదా ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నాడు. విచ్చలెట్టిగా డబ్బు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉన్నారు. ఒకవైపు ఇది. రెండో వైపు ఏంటంలో మనకు ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఓటర్ లిస్టులను కూడా అధికార పార్టీకి అనుకూలంగా మార్చే పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది ఆరోపణ, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ. ఇది అధికార ప్రతిపక్ష పార్టీ చేస్తున్నారు. ఓటర్ లిస్టులనే తారుమారు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ పడితే ఓట్లు కేజ్రీవాల్ గెలుస్తాడు. ఒక 5,000 ఓట్లు 4 కాలనీలో ఉన్నాయి ఆయనకు అనుకూలంగా అంటే ఆ 4 కాలనీలో ఉన్న 5,000 ఓట్లు తీసేస్తున్నారు ఓటర్ లిస్టులు. అక్కడ ఢిల్లీకి సంబంధం లేని ఉత్తరప్రదేశ్, బిహార్, పక్క రాష్ట్రం, పక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఓటర్లుగా చేర్చడం జరిగింది. ఇవి ఆరోపణ. అంటే ఓటర్ లిస్టునే తారుమారు చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? 5 గంటల తర్వాత ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఓట్లు జరుగుతున్నాయి, వీడియోలు ఇవ్వండి అంటే వీడియోలు మేము ఇచ్చే రూల్ లేదు, రూల్ తీసేస్తున్నాం. అసలు ఇన్ని ఓట్లు తీసేసిన వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి చెప్తే మొన్న సుప్రీంకోర్టు చెప్పేట వరకు కూడా వాళ్ళు కనీసం తొలగించిన ఓటర్ల లిస్టులను కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. సో ప్రజాస్వామ్యం అనేది ప్రమాదాలు పడిపోయేది కదా. దీనికి ముఖ్యమైన కారణం ఎన్నికల కమిషన్లో కమిషనర్ ఎన్నుకునేది కమిటీని ఇవాళ మోడీ తనకు అనుకూలంగా మార్చేశారు. గతంలో మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు ఉండేవారు. ఈరోజు ఏం చేశారంటే ప్రధానమంత్రి, వాళ్ళ క్యాబినెట్ మినిస్టరు అండ్ అపోజిషన్ పార్టీ లీడర్ ముగ్గురు ఉన్నారు. అంటే ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఒకరు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్. అంటే బీజేపీ వాళ్ళు ఎవరిని చెప్తారో వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఎవరు నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం పెద్ద ప్రభావం పడింది. దీన్ని ఎదుర్కోవడానికి డెమోక్రటిక్ ఫోర్సెస్, లెఫ్ట్ ఫోర్సెస్, సెక్యులర్ ఫోర్సెస్, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే వాళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు
యాక్షన్ తీసుకున్నారు కదా. ఇదేంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతున్నారు. పబ్లిక్ సెక్టర్ రంగంలో ఆర్టీసీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిలిచిపోయాయి. ఈవెన్ మెడికల్ కాలేజీలలో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అవుట్ సోర్సింగ్ టీచర్స్ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతులు వచ్చినాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది పోతున్నది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు గిట్టుబాటు ధరలు లేవు, కల్తీ విపరీతంగా పెరిగిపోయింది, ప్రకృతి సమతుల్యం దెబ్బతింటున్నది. వీటి గురించి ఆలోచించినటువంటి జనం ఇవాళ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధంగా లేదు. బీజేపీ క్రెడిబిలిటీ మొత్తం పడిపోతుంది దేశం మొత్తంలో. అయోధ్య ఎక్కడైతే రామ మందిరం కట్టినారో ఆ ఫైజాబాద్ పార్లమెంటరీ సీట్లో బీజేపీ ఓడిపోయింది. రామ మందిరం ఎక్కడ కట్టారో అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఒక ముస్లిం అతను గెలిచాడు. అక్కడ నుంచి బీజేపీ పెట్టిన క్యాండిడేట్ ఓడిపోయాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈసారి మేము న్యాయమైన పద్ధతిలో ఎలక్షన్ గెలవలేము కాబట్టి ఎన్నికల కమిషన్ చేతులు పెట్టుకొని మొత్తం ఓటర్ లిస్టు తారుమారు చేసి రిగ్గింగ్ పద్ధతిలో చేయాలనుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ఓటర్లు అపోజిషన్ పార్టీని 1 లక్షల పాల్గొని ఇవ్వకపోతే ఏం పరిస్థితి వచ్చింది, దాని నుంచి మన గుణపాఠం నేర్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా చుట్టుపక్కల దేశాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం చేయనప్పుడు, నిరుద్యోగ పరిష్కారం చేయనప్పుడు అవినీతి అన్ని ఎంత భారతదేశంలో ఉన్నంత అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు. అన్నిట్లో అవినీతి, మున్సిపల్ కార్పొరేషన్, రైతు ఆఫీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ ఒక్కటి కాదు. మరి ఈ అవినీతి చూసి మరి ప్రజలు ఏ విధంగా ఏ రోజు ఏ విధంగా రియాక్షన్ ఇస్తారో మనకు చెప్పలేని పరిస్థితి. కాబట్టి పాలకులు గుర్తుపెట్టుకోవాలా, మేము చెప్పేది ఎలా నడుస్తుందని కాదు, నిష్ఠారం మీద రోడ్డు లాగే పరిస్థితులు రావచ్చు. అందులో ఇవాళ ఎవరికి ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారో చెప్పలే మనం భవిష్యత్తులో కూడా. కాబట్టి శాంతియుత పద్ధతిలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రజాతంత్ర పద్ధతుల్లో ఎలక్షన్ నిర్వహించాలా. ప్రజాతంత్ర పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న వారిని ఎన్నుకునే విధంగా స్వేచ్ఛ జరిగితే దేశంలో శాంతి భద్రతలు బాగుంటాయి. మేము శాంతిని కోరుతున్నాం, శాంతియుత మార్పును కోరుతున్నాం. ఏదో ఎవరో మేము చేతుల్లోకి రాళ్ళ రప్పలు తీసుకోవాలని చెప్పి ప్రజలు రోడ్డుకి రావాలని కోరుకోవడం లేదు. కానీ పాలకులు ఫెయిల్ అయితే, జ్యుడిషియరీ ఫెయిల్ అయితే, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుందో చెప్పని పరిస్థితి. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి త్వరలో పోస్టర్ ఉంటుంది.